పుట్టుక నుండి చావు వరకు మన లైఫ్ జర్నీలో మనకు తెలిసింది కేవలం గోరంత మాత్రమే. తెలియాల్సింది కొండంత. మన స్టమక్ గురించి, డైజెషన్ గురించి, అసిడిటీ గురించి, గ్యాస్ గురించి, ఇంకా మన కడుపులో జరిగే రకరకాల విషయాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ గారు మన ముందున్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు దునియా టాక్స్. హాయ్ ఆనంద్. మీ ఇన్‌స్టాగ్రామ్ మేము రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటాము. ఒక వీడియోలో మీరు సెల్ఫ్ ఎండోస్కోపీ చేసుకున్నారు సార్. ఒక డాక్టరు తనంతట తాను సెల్ఫ్ ఎండోస్కోపీ చేసుకోవడం అనేది ఫస్ట్ టైం నేను మీ వీడియోలో చూశాను. దానికి గల కారణం ఒకసారి చెప్పగలుగుతారా? యాక్చువల్లీ ఎండోస్కోపీ అనేది మన పొట్టలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ లైక్ పొట్ట నొప్పి కానీ, వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్‌కి పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్‌ని డిటెక్ట్ చేయడానికి ఎండోస్కోపీ చాలా ఇంపార్టెంట్ టెస్ట్. కానీ ఎండోస్కోపీ కోసం నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా చివరికి ఎండోస్కోపీ సజెస్ట్ చేసిన తర్వాత ఆ భయం, అప్రహెన్షన్ వల్ల వాళ్ళు ఆ ఎండోస్కోపీ నుంచి చేయించుకోము అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో ల్యాండ్ అయినప్పుడు మళ్ళీ రావడం జరుగుతుంది. అరే! ఇంతకు ఇంత డిలే అవుతుంది అని నేను పేషెంట్‌ని కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. యాక్చువల్‌గా చాలా ఈజీ ప్రాసెస్ అండి. 2 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతది. నాట్ ఎ బిగ్ డీల్ అని ఎంత చెప్పాలని ట్రై చేసినా గానీ నన్ను ఒక పేషెంట్ డైరెక్ట్ ఒక క్వెషన్ అడిగింది యాక్చువల్లీ. ఓకే. నేను ఇట్లా "ఏముండదమ్మా, చాలా ఈజీ ప్రాసెస్, ఏముండదు" అనంటే "నువ్వు చేస్తావు, ఇట్లానే చెప్తావు, ఏదో ఒకటి చెప్తావు. చేయించుకునే వాళ్ళు మాకు తెలుస్తది కదా" అన్నది. అచ్చా! ఓకే. అరే! ఇట్ హిట్ మీ లైక్ అరే! నిజం గదా! వాళ్ళు చేయించుకునే వాళ్ళు పడేది మనకి ఎలా తెలుస్తది? సో, ఎగ్జాక్ట్. దీనికి ఏదో ఒక సొల్యూషన్ నేనే ఒకటి చేయాలనుకున్నా. సో, నాకు నేనే సెల్ఫ్ ఎండోస్కోపీ చేస్తే ఎలా ఉంటది అనే ఒక థాట్ వచ్చింది. దాని తర్వాత దాన్ని మనం అమలు చేయడం చేసుకునేటప్పుడు జరిగింది. మీకేం భయం అనిపించలేదా సార్? మీ అంతట మీరే సెల్ఫ్ ఎండోస్కోపీ చేసుకుంటా అంటే? యాక్చువల్లీ అంత భయమైతే నాకేమి అనిపించలేదు. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. ఓకే. యాహ్! స్టార్టింగ్‌లో కొంచెం చోకింగ్ సెన్సేషన్ అట్లా అనిపిస్తది. ఈ థ్రోట్ దగ్గర వచ్చినప్పుడు, గ్యాగ్ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు. అదర్‌వైస్ దాని తర్వాత అంత డిస్కంఫర్ట్ అట్లయితే ఏమీ ఉండదు. ఓకే. సో, నేను ఇదే విషయాన్ని ప్రజలకి చెప్పాలనుకున్నా. అండ్ వీడియో చాలా వైరల్ అయింది. ఎగ్జాక్ట్‌లీ. ఆ అండ్ రీల్‌లో చాలా వైరల్ అయింది. అవును. వైరల్ అయింది. అండ్ అది చూసిన తర్వాత చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు. అండ్ వేరే డాక్టర్స్ గూడా నాకు చెప్పారన్నట్టు. సో, సార్ మీ వీడియో చూసిన తర్వాత పీపుల్ హావ్ కమ్ టు అస్ ఫర్ ఎండోస్కోపీ. ఇదంతా ఐ సో, థింక్ మీ వీడియో చూసిన తర్వాత వచ్చిన పేషెంట్స్ భయం ఏమైనా తగ్గిపోయిందా? బిఫోర్, ఆఫ్టర్‌లా? డెఫినెట్‌లీ చాలా మంది ఆ వీడియో చూసి వచ్చారు. నా దగ్గరికే వచ్చారు. నా దగ్గరికే కాకుండా వేరే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర గూడా ఎళ్లారు. అండ్ ఎన్నో ప్రాబ్లమ్స్ గూడా ఐడెంటిఫై అయ్యి ఉంటాయి. సో, ఓకే. ఐ వాస్ సక్సెస్‌ఫుల్ ఇన్ క్రియేటింగ్ ఎ అవేర్‌నెస్ దట్ నైస్. ఎండోస్కోపీ అనేది అంత పెద్ద ఇష్యూ ఏం గాదు. అండ్ భయపడాల్సిన అవసరం లేదు అని నేను చెప్పాలనుకున్నది నేను కన్వే చేయగలిగాననే అనుకుంటున్నా. సో, డాక్టర్ ఒక మంచి డేర్ చేసి అందరికి ఒక మోటివేషన్ ఇచ్చారన్నమాట. యాహ్! సార్, ఇంకోటి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి మన దగ్గర ఈరోజు. ఆ! ఈ ఫుడ్ అనేది తినేటప్పుడు స్లోగా తినాలా? ఫాస్ట్‌గా తినాలా? ఫుడ్ ఎప్పుడైనా గానీ స్లోగా చేసుకొని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హుహు. స్లోగా తినడం ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. ఫస్ట్ ఓకే. ఫాస్ట్‌గా తినడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఫాస్ట్‌గా తినేటప్పుడు మన స్టమక్ అనేది ఫాస్ట్‌గా తినేస్తున్నప్పుడు స్టమక్ ర్యాపిడ్‌గా స్ట్రెచ్ అయిపోతది. ఓకే. కానీ ఆ స్ట్రెచ్ అవుతున్న ఆ స్టమక్ సిగ్నల్‌ని బ్రెయిన్‌కి రీచ్ అవ్వడానికి దానికి పట్టే ఆ టైం అనేది ఎక్కువ ఉంటది. సో, అంతలోపు మన కడుపంతా నిండిపోతది. హుహు. స్టమక్ అనేది ఒక లిమిటెడ్ ఎడిషన్ ఉండే చిన్న బ్యాగ్. దాన్ని ఓకే. మనం కుక్కి దాన్ని ఫుల్‌గా చేసేస్తామన్నట్టు ఫాస్ట్‌గా తినడం వల్ల. సో, బ్రెయిన్‌కి రిసీవ్ అవ్వాల్సిన సిగ్నల్స్ టైంకి రీచ్ అవ్వకపోవడం వల్ల, మనం స్టాప్ సిగ్నల్ అనేది రాకపోవడం వల్ల, ఫాస్ట్‌గా తినడం వల్ల ఓవర్ ఈటింగ్ అయిపోవడము, క్యాలరీస్ ఎక్కువ ఇంటేక్ అయిపోవడము, వెయిట్ గెయిన్ అవ్వడము, అలానే ఓవర్ స్ట్రెచ్ అయిపోయిన స్టమక్‌కి పెయిన్ రావడం, గ్యాస్, బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. బర్పింగ్స్ ఇవన్నీ గూడా ఫాస్ట్ ఈటింగ్ వల్ల వస్తాయి. సో, తినేటప్పుడు స్లోగా, మెల్లగా అట్‌లీస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే, ఒక 10 అంటే స్లోగా తినాలంటే ఇప్పటివరకు ఫాస్ట్‌గా తినడం చిన్నప్పటి నుంచి అలవాటయిన వాళ్ళకి సడెన్‌గా నువ్వు స్లోగా తిను అంటే వాళ్ళతోటి అవ్వదు. సో, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయండంటే, ఒక 10 కాన్షియస్‌గా ఒక 10 బైట్స్ 10 టైమ్స్ చూ చేసిన తర్వాతే స్వాలో చేయాలని స్టార్ట్ చేసుకోండి. మెల్లమెల్లగా అది మీకు ఇంబైబ్ అయిపోతది. మీరు కూడా స్లోగా తినడం స్టార్ట్ చేస్తారు. అండ్ తినేటప్పుడు మధ్యలో వాటర్ తాగొద్దు అంటారు. ఇది ఆహ్, ఎంతవరకు నిజం? యాక్చువల్లీ
తినే తినే ముందు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తీసుకోవాలి. ఓకే. సో ఎందుకు ఇట్లా అంటే డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి కొంచెం డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల డైజెషన్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతుందని. అందుకని తినే అరగంట ముందు ఫుడ్ తీసుకునే అరగంట ముందు తీసుకోవాలి. దీనివల్ల మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ తీసుకునే ఫుడ్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ తినే మధ్యలో కూడా చాలా లిటిల్ బిట్ ఆఫ్ సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని జస్ట్ మనకి ఫుడ్ని లోపలికి వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేసేంత కొంచెం వాటర్ తీసుకోవాలి. అండ్ ఫుడ్ తిన్న వెంటనే కూడా ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకోకుండా జస్ట్ ఒక 200 ml దాకా వాటర్ తీసుకొని డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటుంది. డైజెషన్ కూడా కరెక్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి సార్, తిన్న తర్వాత నడవాలి అంటారు. ఎందుకు సార్ తిన్న తర్వాత నడవాలి? సో తిన్న తర్వాత ఏమవుతుందంటే డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న కార్బ్స్ ఇవన్నీ కూడా క్యాలరీస్గా కన్వర్ట్ అయ్యే టైం. సో షుగర్ స్పైక్స్ అవ్వడము, దాని తర్వాత ఇన్సులిన్ స్పైక్ అవ్వడం అనేది మనం తిన్న తర్వాత జరుగుతుంది. కాబట్టి తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 10 to 15 minutes తర్వాత మనం ఒక 10 minutes అయినా 10 to 20 minutes మనం లైట్ మోడరేట్ వాకింగ్, మోడరేట్ స్పీడ్లో 2 to 3 km/h స్పీడ్ సరిపోతుంది. అంత స్లోగా ఒక 10 to 20 minutes వాక్ చేసిన వాళ్ళల్లో కంపారిటివ్గా ఈ గ్లూకోజ్ స్పైక్స్ కానీ ఇన్సులిన్ స్పైక్స్ కానీ తక్కువ అవ్వడము, దానివల్ల రిజల్టెంట్గా ఈ డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో అవ్వడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడము, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడం, ఇవన్నీ నోటీస్ చేస్తున్నాం. అర్లియర్ మనం ఏమనుకునే వాళ్ళం అంటే ఫుడ్ అన్నది అంతా కూడా డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు వాక్ చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ లెక్క ఉండేది. కానీ ఇప్పుడు దిస్ ఆల్ చేంజ్డ్. మీరు తిన్న తర్వాత వెంటనే ఒక 10 minutes తర్వాత వాకింగ్ అనేది స్టార్ట్ చేయండి. చాలా స్లో పేస్లో మోడరేట్గా 10 to 20 minutes వాకింగ్ చేస్తే మన బాడీలో ఉండే లోవర్ లిమ్స్లో చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి. క్వాడ్రిసెప్స్ కానీ సోలియస్ కానీ, ఇవి ఇన్సులిన్ ఇండిపెండెంట్గా షుగర్ని లోపలికి లాగేసుకుంటాయి. అవి యూజ్ చేసుకోవడం వల్ల షుగర్ స్పైక్స్ అండ్ ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి. తిన్న తర్వాత వాకింగ్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్. దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి సార్, కొందరు ఎంత తిన్నా బక్కనే ఉంటారు, తినకుండా కూడా లావు కనబడతారు. దీనికి రీజన్ ఏంటి సార్? మరి ప్రతి ఒక్క మనిషికి ఒక బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది. సో అంటే మనము కూర్చున్నాము, మనం సర్వైవ్ అవ్వడానికే మన బాడీకి రిక్వైర్ అయ్యే ఎనర్జీని బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. సో మనం జస్ట్ సర్వైవ్ అవ్వడానికి అవసరమయ్యే ఎనర్జీ అది. ఆ బేసల్ మెటబాలిక్ రేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. సో అది జీన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కండిషన్స్ లైక్ థైరాయిడ్ పైన, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి బిఎంఆర్ తక్కువ ఉంటుంది, హైపర్ ఉన్న వాళ్ళకి బిఎంఆర్ ఎక్కువ ఉంటుంది, మజిల్ మాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బిఎంఆర్ ఎక్కువ ఉంటుంది. సో బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సో వాళ్ళు అలాంటి వాళ్ళు అది జీన్స్ వల్ల అయి ఉండొచ్చు, వాళ్ళ బాడీ బిల్డింగ్ చేయడం వల్ల, వెయిట్స్ లిఫ్టింగ్ చేయడం వల్ల, పవర్ లిఫ్టింగ్ చేయడం వల్ల, వాళ్ళకున్న మజిల్ బల్క్ వల్ల అయి ఉండొచ్చు. రీజన్స్ ఫర్ ఎనీ రీజన్ వాళ్ళ బిఎంఆర్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కానీ వాళ్ళకి క్యాలరీస్ ఏవైతే బాడీలోకి వస్తున్నాయో ఆ బిఎంఆర్లో అవి కవర్ అయిపోతాయి. సో వాళ్ళు ఎక్కువ తీసుకున్నా కానీ వాళ్ళు వెయిట్ అంత పెరగరు. ఓకే ఓకే. అదే బిఎంఆర్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఫుడ్ తీసుకున్నా వాళ్ళ క్యాలరీస్ అవి బిఎంఆర్ తక్కువ ఉండడం వల్ల, క్యాలరీస్ వాళ్ళవి తక్కువ యూజ్ అవ్వడం వల్ల మిగిలిన క్యాలరీస్ అంతా కొవ్వుగా మారిపోతాయి. అన్యూజ్డ్ షుగర్స్ అన్ని కూడా కొలెస్ట్రాల్ కొవ్వుగా మారిపోతాయి అండ్ దే గెయిన్ వెయిట్. అందుకే సో బిఎంఆర్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై పీపుల్ గెయిన్ వెయిట్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ సో లిటిల్ ఆఫ్ ఫుడ్ అన్నట్టు. ఇట్లనే చాలా రీజన్స్ ఉన్నాయి కూడా, కానీ బిఎంఆర్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇంకొక మెయిన్ క్వశ్చన్ సార్, ఇది మగవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది బీర్ తాగితే పొట్టు వస్తుందా రాదా? సో ఓకే, చాలా ఫన్నీ క్వశ్చన్ అండ్ చాలా వింటూ ఉంటాము. బీర్ బుగ్గలు, బీర్ తాగితే పొట్టు వస్తుంది, బైసెప్స్, ఇవన్నీ కూడా. యాక్చువల్లీ బియర్ అనేది హై క్యాలరీస్ ఎక్కువ అండ్ ఎంటీ క్యాలరీస్ ఇవి. సో మనం బియర్ ఇంటేక్ చేసినప్పుడు హై క్యాలరీస్ అనేవి ఎక్కువ కన్సంప్షన్ అవ్వడం వల్ల అట్లా అన్యూజ్డ్ క్యాలరీస్ ఫ్యాట్స్గా మారిపోతాయి. సో అట్లా మనకి పొట్ట రావడము, ఫ్యాట్ బిల్డప్ అవ్వడం అనేది జరుగుతుంది.
సో అది అంటే అవాయిడ్ చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే వీక్లీ ఒక గ్లాస్ ఎంఎల్ అట్లా ఏమన్నా సజెస్ట్ చేస్తారా మీరు? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా నన్ను అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్లీ WHO రికమెండెడ్ ఆల్కహాల్ సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ 0. సో ఏ మోతాదులో కూడా ఆల్కహాల్ తీసుకోవడం సేఫ్ కాదు. బట్ ఒకేషనల్ గా తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ చాలా తక్కువ లో క్వాంటిటీస్ లో, ఎంత లిమిటెడ్ గా క్వాంటిటీస్, ఎక్కువ టైం స్ట్రెచ్ పీరియడ్ లో తీసుకోవడము, ఎక్కువ డైల్యూటెడ్ వర్షన్ ఫార్మ్స్ తీసుకోవడం అనేది చేయాలి. ఇప్పుడు ఆల్కహాల్ అంటే సార్ మనకి ఈ ఫారెన్ ఆల్కహాల్, మన దేశీయ ఆల్కహాల్, ఫారెన్ ఆల్కహాల్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, దాని వల్ల మంచి బెనిఫిట్స్, అది హెల్త్ కూడా మంచిదని కొంత వాళ్ళు తీసుకుంటా ఉంటారు. సో దానికి మీరేమంటారు? ఓకే, ఈ టాక్ వస్తే ఇప్పుడు సార్ ఫారిన్ ఆల్కహాల్, ఫారిన్ సరుకైనా కానీ ఇండియన్ సరుకైనా కానీ అందులో ఉండేది ఇథనాల్ అనే కాంపోనెంటే మన లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. సో దాంట్లో అయినా కానీ దీంట్లో అయినా కానీ దేశీ వర్షన్ లో అయినా ఫారెన్ లిక్కర్స్ లో అయినా ఉండే ఆల్కహాల్ ఇథనాల్ పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ రెగ్యులేషన్ లో ఉంటది. అండ్ 42% ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అనేది మనకి జనరల్ గా విస్కీ, బ్రాండీ వీటిల్లో అన్నింటిలో కూడా 40 to 42% మధ్యలో వేరీ అవుతుంది. సో ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ వాట్ ఈస్ కాజింగ్ డ్యామేజ్ టు యువర్ లివర్. సో అది దేశీ వర్షన్ అయినా ఇదైనా కానీ, సో ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాల్, రెండు కూడా డ్యామేజ్ చేస్తాయి. కానీ ఇక్కడ మరి ఫారిన్ బ్రాండ్స్ ఎందుకు అంత ప్రీమియం ఉంటాయి, ఎందుకు అంత ఉంటాయంటే ఇట్స్ ఒక పెద్ద స్టోరీ ఇది. మీకు షార్ట్ గా చెప్తాను. లైక్ మనకి స్కాచ్ విస్కీస్, ఫారెన్ అంటే మనకి స్కాచ్ విస్కీస్ ఉంటాయి, ఐరిష్ విస్కీస్ అండ్ అమెరికన్ బూర్బన్ విస్కీస్, ఇవన్నీ కూడా వాట్స్ ద డిఫరెన్స్ ఏంటంటే స్కాట్లాండ్ స్కాటిష్ విస్కీస్ అవి సింగిల్ మాల్ట్, స్పెసిఫిక్ గా సింగిల్ మాల్ట్ ఎక్కువ మంది చాలా ప్రిఫర్ చేస్తుంటారు. అది తీసుకుంటే లివర్ కి సేఫ్ ఉంటుంది అనుకుంటారు, కానీ అట్లేం లేదు. కానీ అసలు సింగిల్ మాల్ట్ అంటే ఆల్ విస్కీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ సమ్ బార్లీ కానీ, రై కానీ, వీట్ కానీ, లేకపోతే మెయిజ్, కార్న్ నుంచి కానీ ఇట్లా ఎక్స్ట్రాక్ట్ వాటిని ఫర్మెంట్ చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చినాయి. ఓకే. సో ఈ స్కాచ్ విస్కీస్, మనకి స్కాచ్ విస్కీస్ స్కాట్లాండ్ లో వచ్చేవి స్కాచ్ విస్కీస్, అవన్నీ కూడా ఆ టైం వాటిని వాళ్ళు బార్లీని ఫర్మెంట్ చేసి, ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని ఏజింగ్ చేస్తారు అన్నట్టు. దానికి ఓక్ బ్యారెల్స్ యూజ్ చేస్తారు. అండ్ స్కాటిష్ విస్కీని నువ్వు దాన్ని స్కాచ్ విస్కీ అని చెప్పాలంటే అట్లీస్ట్ 3 years దానికి ఏజ్ అవ్వడానికి ఓక్ బ్యారెల్ లో అది ఉన్నప్పుడే అది విస్కీగా దాని వాళ్ళు గుర్తిస్తారు. సో ఈ 3 years వాళ్ళు కాపాడాలి దాన్ని. సో వాళ్ళు దాన్ని తయారు చేసి ఆ 3 years ఆ బ్యారెల్ ని వాళ్ళు కాపాడాలి. అందుకే మనం చూస్తుంటాము మనం 12 years 3 years 8 years ఇలా చూస్తుంటాం కదా. సో ఏజ్ ఎంత ఎక్కువ అవుతున్న కొద్దీ దానికి వాళ్ళు అన్ని ఇయర్స్ దాన్ని కాపాడడానికి వాళ్ళు తీసుకునే ఎఫర్ట్స్ కానీ అవి అంతా. అండ్ తర్వాత స్కాటిష్ ఆ రీజియన్స్ లో మనకి టెంపరేచర్ చాలా లో ఉంటది. సో ఇథైల్ ఆల్కహాల్ అనేది ఇవాపరేట్ అయిపోయే గుణం ఉంటది. సో ఈవెన్ ఓక్ బ్యారెల్స్ లో వాళ్ళు స్టోర్ చేసినా గానీ ఇవాపరేట్ అయిపోతా ఉంటది. ఆ ఇవాపరేషన్ లో పోయేది పర్సెంటేజ్ అక్కడ లో టెంపరేచర్ ఉన్న ఆల్మోస్ట్ 5% లాస్ అనేది ఉంటది వాళ్ళకి ఎవ్రీ ఇయర్. సో నీకు తీసుకుంటే 100 liters ఆఫ్ బ్యారెల్ లో తీసుకుంటే 1 year లో వాళ్ళు 5% అనేది లూజ్ అయిపోతూ ఉంటారు. అట్లా వాళ్ళు లాస్ అనేది కూడా అదే అవుతుంటది. ఇప్పుడు దేశీ విస్కీస్ కి అక్కడికి విస్కీస్ కి తేడా ఏంటంటే ఇండియన్ టెంపరేచర్ లో ఆ లాస్ అనేది ఆల్మోస్ట్ 15%. ఎందుకంటే మన ఉన్న ఈ టెంపరేచర్ కి ఆల్కహాల్ ఎక్కువ పోతుంది, ఎక్కువ ఇవాపరేట్ అయిపోయి ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. సో ఇండియాలో అన్ని ఇయర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడము ఇవంతా కూడా చాలా కష్టం. ఎందుకంటే పర్సెంటేజ్ లాస్ ఆఫ్ ఇది చాలా ఎక్కువ. 1 year లో 15% లాస్ అంటే 3 years లో 40% అట్లా లాస్ అయిపోతుంది. సో దానికి ఇండియన్స్ ఏం చేశారంటే నాట్ ఫ్రమ్ బార్లీ, వీట్, మెయిజ్ ఇలాంటి కార్న్ లో వీటి నుంచి కాకుండా మన వాళ్ళు మొలాసెస్ అంటే షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన ఆ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొలాసెస్ అంటారు. ఆ మొలాసెస్ నుంచి దాన్ని ఫర్మెంట్ చేసి దాని నుంచి ఇథైల్ ఆల్కహాల్ అనేది తీస్తుంటారు.
దాన్ని విస్కీ లాగా కనిపించడానికి దానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ ఫ్లేవర్స్ అండ్ ఆర్టిఫిషియల్ కలరింగ్ కోసం క్యారమలైజేషన్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. అండ్ ఇండియన్ విస్కీస్లో వాటిల్లో కంటామినేషన్ అనేది ఎక్కువ అండ్ దానికి అడల్టరేషన్ కూడా చాలా ఎక్కువ అవ్వడం, అడల్టరేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అందుకే కొంచెం కంపారిటివ్లీ స్కాటిష్ విస్కీస్, సింగిల్ మాల్ట్ విస్కీస్ ఆర్ మోర్ సేఫ్ కంపేర్డ్ టు ఇండియన్ విస్కీస్. కానీ యాక్చువల్లీ ఇథైల్ ఆల్కహాల్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. కాబట్టి అది తాగినా ఇది తాగినా లివర్ డ్యామేజ్ అవుతుంది. సో సింగిల్ మాల్ట్ తాగాం కదా మాకేం కాదు అనుకోనేది ఏం లేదు. ఆ సింగిల్ మాల్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ టేస్ట్ అనేది, ఆ టెక్స్చర్, ఆ ఫ్లేవర్ అనేది కూడా అంత కమ్ ఫ్రమ్ ఎ సింగిల్ డిస్టిలరీ, సింగిల్ మాల్ట్, ఒకటే బార్లీ నుంచే వచ్చింది. కాబట్టి అది చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అండ్ చాలా లగ్జూరియస్గా ఫీల్ అవుతాం. స్లోగా ఉంటుంది, మంచి స్మూత్గా ఉండడము, ఇవి దాంట్లో అడ్వాంటేజెస్. అండ్ మరి బ్లెండెడ్ విస్కీస్ ఉంటాయి, లైక్ మనకి జానీ వాకర్ బ్లెండెడ్ విస్కీస్. వీటిల్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మాల్ట్స్ లైక్ బార్లీ, వీట్, ఓట్ నుంచి వచ్చినవి. ఇవన్నింటినీ కూడా ఒక పర్టికులర్ రేషియోస్లో వాళ్ళు చాలా దీనికి మిక్సింగ్ చేసే వాళ్ళు కూడా ఒక ఆర్ట్. మిక్సింగ్ ఆఫ్ బ్లెండింగ్ ఆఫ్ విస్కీస్ ఇస్ అన్ ఆర్ట్. ఆ ఆర్ట్లో కూడా చాలా ప్రొఫెషనల్స్ వీటిల్లో ఇన్వాల్వ్ అయ్యి దే టేక్ ఫ్రమ్ స్పెసిఫిక్ డిస్టిలరీస్ నుంచి తీసుకున్న వాటిని రైట్ బ్లెండింగ్ చేసి, రైట్ ఫ్లేవర్ వచ్చేలాగా చేసి దాన్ని సేల్ చేస్తుంటారు. అందుకే జానీ వాకర్ ఈజ్ అ వెరీ ఫేమస్ వన్. అండ్ సింగిల్ మాల్ట్ విస్కీస్లో మనం చూస్తే మీరు ఎప్పుడైనా తీసుకున్నారా సార్ జానీ వాకర్? మరి ఎప్పుడో జానీ వాకరే కాదు, వేరే ఇంకేదైనా అంటే ఇప్పుడు మీరు దీని గురించి ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా అకేషనల్ ఎవరైనా ఫోర్స్ వల్ల అయినా? ఎప్పుడైనా ఒకసారి, వెరీ రేర్లీ తీసుకుంటా. ఓకే, దాని తగ్గట్టు మళ్ళీ ఏమైనా మెయింటైన్ చేస్తారు కావచ్చు. నేనైతే చాలా కొంచెం తీసుకుంటా, అది కూడా చాలా డైల్యూటెడ్ చేసి చాలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 to 3 hours దాన్నే తీసుకుంటాను. సో లివర్ మీద ఒకేసారి లోడ్ పడకుండా ఉంటుంది. డ్యామేజే కానీ ద ఎఫెక్ట్, దాని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డ్యామేజ్ని అట్లీస్ట్ కొంచెం వరకు ఇది చేస్తుంది అన్నట్టు. అండ్ ఈ మధ్య ఇండియాలో కూడా సింగిల్ మాల్ట్ విస్కీస్ అనేవి వచ్చినాయి. మనకి ఇండియాలో అమృత్ బ్రాండ్ వచ్చింది, ఇలా కొన్ని బ్రాండ్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు. ఓకే ఓకే సరే, ఇంకో డౌట్. ఇప్పుడు మనము గ్యాస్ అనేది మన బాడీలో ఆల్రెడీ క్రియేట్ అవుతుందా, లేదు అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకు గ్యాస్ జనరేట్ అవుతుందా? సో వెరీ కామన్ మన ప్రజల్లో ఈ గ్యాస్ ప్రాబ్లమే ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్. ఎవరు చూసినా కానీ గ్యాస్ అవుతుంది. అసలు గ్యాస్ అంటే ఎప్పుడు వాట్ పీపుల్ థింక్ ఏమనుకుంటారంటే ఐబిఎస్ ప్రాబ్లమో, లేకపోతే నాకు గట్ సరిగా పని చేయట్లేదు కాబట్టి నాకు గ్యాస్ వస్తుంది అనుకుంటారు. కానీ గ్యాస్ ఉంటే నాకు బాగా పుట్టగా కనిపిస్తుంది అంటారు చాలా మంది. యాక్చువల్లీ అదంతా కూడా ఫుడ్లో డిసిప్లిన్ లేకపోవడం వల్ల, ఫుడ్లో నుంచి వచ్చిన ప్రాబ్లమే ఈ గ్యాస్ ప్రాబ్లం. సో ఏంటనేది నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అసలు ఏంటి ఇండిసిప్లిన్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఓవర్ ఈటింగ్. ఓకే, ఫాస్ట్ ఓవర్ ఈటింగ్ చేయడం, బాగా ఓవర్గా డంప్ చేసేయడము. స్టమక్ నేను ఇందాక చెప్పినట్టు ఒక లిమిటెడ్ ఎడిషన్ సంచి, ఒక బ్యాగ్, కానీ మనం దాన్ని కుక్కి దాన్ని డంపింగ్ యార్డ్ లాగా అన్ని అందులో లోపల వేసేస్తే ఓవర్ స్ట్రెచ్ అయిన స్టమక్, దానిలో నుంచి వచ్చిన ఆ డిస్కంఫర్టే ఈ గ్యాస్ అనేది. సెకండ్ ప్రాబ్లమ్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఫాస్ట్ ఈటింగ్, ర్యాపిడ్ ఈటింగ్ చేస్తున్నప్పుడు ఎయిర్ అనేది మనం గల్ప్ చేస్తాము. ఎయిర్ అనేది లోపలికి ఇంటేక్ వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన ఎయిర్ కి బయటికి రావడం తప్ప వేరే దారి లేదు అది. సో దానికి లీస్ట్ రెసిస్టెన్స్ ఉన్న పాత్వే ఇదే కాబట్టి పైనుంచి తిన్నప్పుడు సో ఇక్కడ నుంచే బెల్చ్ రూపంలో, ఒక బేగు రూపంలో బయటకు అనేది వస్తూ ఉంటది. థర్డ్ ప్రాబ్లమ్ తినేటప్పుడు మాట్లాడుతూ తినడము, మధ్య మధ్యలో థమ్స్ అప్, స్ప్రైట్ లాంటి సోడాస్ తీసుకోవడము, సిప్స్, ఇది స్ట్రా నుంచి సిప్స్ తీసుకోవడం, ఇవి వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఏరోఫేజియా, లోపలికి ఎయిర్ వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు ఇండిసిప్లిన్ ఆఫ్ ఫుడ్ అని చెప్పాను కదా, అందులో ఓవర్ ఈటింగ్ తో పాటు ఓవర్ గా ఎక్సెసివ్ షుగర్స్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఓవర్ గా లోడ్ చేయడం వల్ల
అన్‌డైజెస్టెడ్ ఓవర్‌గా వచ్చినవన్నీ గూడా డైజెస్ట్ చేయలేదు మన బాడీ. ఓకే. మన బాడీలో అందరికీ గట్ మైక్రోబయోమ్ అనేది ఉంటది. ఓకే. సో, ఆ అన్‌డైజెస్టెడ్‌గా మిగిలిపోయిన షుగర్స్ ఏవైతే మన బాడీ డైజెస్ట్ చేయలేకపోయిందో, మనతో పాటు సింబయోటిక్‌గా మనలో ఉంటున్న ఆ బ్యాక్టీరియాకి అది ఫుడ్ లాగా మారుతది. సో, ఆ బ్యాక్టీరియా అనేవి ఈ కార్బోహైడ్రేట్స్‌ని యూజ్ చేసుకొని, వాటిని గ్యాసెస్‌గా మారుస్తాయన్నట్టు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ హైడ్రోజన్, ఆక్సిజన్, మీథేన్, హ్మ్. కార్బన్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇక్కడ రకరకాల గ్యాసెస్ లాగా మార్చేస్తాయి. అవి మనకి బ్లోటింగ్‌ని క్రియేట్ జేస్తది. ఓకే. ఇంగా ఈ ఫిఫ్త్ వన్ సరే. గట్ మైక్రోబయోటా డిస్‌బాలన్స్. ఓకే. ఇప్పుడు బాగా ఫ్యాన్సీ‌గా చాలా వస్తున్నాయి. మన గట్ మైక్రోబయోమ్ దాని టెస్టింగ్ ఇది అది అని. సరే. ఒక్కొక్కరి గట్ మైక్రోబయోమ్ డిఫరెంట్‌గా ఉంటది. ఆ గట్ మైక్రోబయోటాలో డిస్టర్బెన్స్ జరగడం. అదెట్లా అవుతది? మన ఫుడ్‌లో బాగా ఆయిలీ ఫ్రైడ్ ఐటెమ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు గట్ మైక్రోబయోటా డ్యామేజ్ అవుతది. అలాగే ఓవర్‌గా యాంటీబయోటిక్స్, అన్నెసెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్. డాక్టర్ ఒక 2 రోజులు ఏసుకోమంటారు. హ్మ్. మనం 10 రోజులు అట్లనే కంటిన్యూ చేస్తాము. ఓకే. ఇది మంచిగా అయిపోతదేమో అని. అట్లా ఇర్రెలవెంట్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ హ్మ్. ఇలాంటివి చేయడం వల్ల మన గట్ మైక్రోబయోటా ఇంబాలన్స్ అయిపోవడం వల్ల ఆహ్, వచ్చే వన్ ఆఫ్ ద ఆహ్, బయటికొచ్చే వన్ ఆఫ్ ద సింప్టమ్స్ ఇస్ గ్యాస్, బ్లోటింగ్. సో, హుహు. గ్యాస్‌కి ఇన్ని రకాల రీజన్స్ అనేవి ఉన్నాయి. ఇది మేజర్‌గా ఇది ఇండిసిప్లిన్ ఇన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌లో వస్తున్న ఇండిసిప్లిన్. వంశపారపర్యంగా ఏమన్నా వస్తదా సార్ ఈ గ్యాస్ మరి? వంశపారపర్యంగా అనేది అట్లా చెప్పలేం గానీ, గట్ మైక్రోబయోటా అనేది మదర్ నుంచి చైల్డ్‌కి వస్తది గాబట్టి, ఆ గట్ మైక్రోబయోమ్ మన పొట్టలో, పేగుల్లో ఉండే గట్ మైక్రోబయోటా మన అమ్మ నుంచి మనకి డ్యూరింగ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే అమ్మ పొట్టలో ఉన్నప్పుడు త అట్లా ఆ టైం నుంచే మనకి ఈ గట్ మైక్రోబయోటా అనేది ఇంబైబ్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో, ఎ పార్షియల్ రోల్ ఆఫ్ ఇది గూడా వంశపారపర్యం అనేది మదర్ నుంచి చైల్డ్‌కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఇదేమన్నా తగ్గుతుందా సార్ మరి? డెఫినెట్‌గా. ఎక్సర్‌సైజ్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ హస్ ప్రూవెన్ టు ఇంప్రూవ్ ద గ్యాస్ అండ్ బ్లోటింగ్ ఎనీ టైప్ ఆఫ్ జిఐ డిస్టర్బెన్సెస్‌ని గాని ఇంప్రూవ్ చేయడానికి ఎక్సర్‌సైజ్ ఈస్ ద థింగ్. సో, ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు గట్ మైక్రోబయోటా అనేది హెల్తీ గట్ మైక్రోబయోమ్ డెవలప్ అవ్వడం జరుగుతది. అండ్ గ్యాస్, బ్లోటింగ్ ఇవన్నీ గూడా చాలా తగ్గుతాయి. అండ్ చాలామంది టైంకి తినాలి అంటారు. హ్మ్. ఈ టైంకి తినకపోతే అంటే ఎగ్జాక్ట్‌లీ అనుకున్న టైంకి హ్మ్. తినకపోతే మన బాడీలో ఏమన్నా ఇంపాక్ట్ చూపెడుతుందా? డెఫినెట్‌గా. మనకి నేనే జెప్పేదేందంటే, ఒకేసారి స్టమక్‌ని డంప్ యార్డ్ లాగా డంప్ చేయకుండా, ఒకేసారి చేయకుండా దాన్ని స్లోగా, డివైడెడ్‌గా ఎవ్రీ 3-4 అవర్స్ కొంచెం కొంచెం ఏదో ఒక ఫుడ్ అనేది స్టమక్‌కి ఇస్తూ ఉంటే, టైమ్ టు టైమ్ ఫుడ్ ఇస్తూ ఉంటే, ఈ గట్‌లో ఉండే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఈ గ్యాస్, బ్లోటింగ్ ఇలాంటివి అన్నీ గూడా సెట్ అవుతాయి. తినకపోతే ఏమైతుంది అనంటే గ్యాస్ ఫార్మేషన్ అనేది జరగడము, అసిడిటీ పెరిగిపోవడము, యాసిడ్ రిఫ్లక్స్ పెరగడము, ఎక్కువ గ్యాప్ ఇచ్చేసరికి ఆకలి ఎక్కువేసి మనం ఓవర్ ఫుడ్ తీసేసుకోవడం, దానివల్ల యాసిడ్ రిఫ్లక్స్ ఇలాంటి సింప్టమ్స్ ఒస్తాయి. కాబట్టి ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా టైమ్ టు టైమ్ ఎవ్రీ 3-4 అవర్‌లి కొద్ది కొద్దిగా తినడం అనేది రైట్ థింగ్. చాలా మందికి ఇది చాలా కష్టమై ఉండొచ్చు. వాళ్ళు చేస్తున్న జాబ్స్ వల్ల గాని, ఎవ్రీ 3-4 అవర్‌లి ఏదో ఒకటి తినండి అంటే వాళ్ళకి కుదరదు. ఓకే. సో, అట్లాంటప్పుడు ఏంటంటే ఒక చిన్న బనానాస్ మీతో క్యారీ చేయండి. బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని మీతో క్యారీ చేయండి. 1 మినిట్‌లో మీరు తినేస్తారవి. ఓకే. సో, యాపిల్ గాని, జామకాయ గాని ఏదో ఒకటి మీ దగ్గర షుగరీ డ్రింక్స్ అలాంటివి గాకుండా మీరు హెల్తీగా, నేచురల్‌గా దొరికే ఫుడ్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేయడము. 3-4 అవర్‌లి దాన్ని అట్లా తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ హాబిట్. సరే ఇంకో క్వెషన్. ఇప్పుడు జిమ్‌కెళ్ళే వాళ్ళు ప్రోటీన్ తీసుకుంటా ఉంటారు. వర్కౌట్ చేసేవాళ్ళు, జిమ్‌కెళ్ళే వాళ్ళు. అవును. ఈ హ్మ్. ప్రోటీన్ అనేది బాడీకి సేఫా కాదా? ఓకే. ఈ జిమ్‌కెళ్ళే వాళ్ళు తీసుకుంటున్నారని జెప్తారు గదా! అది వే ప్రోటీన్ అంటారు దాన్ని. ఓకే. యాక్చువల్లీ ఇట్స్ న్యాచురల్లీ పాల నుంచి ఎక్స్‌ట్రాక్ట్ చేసిన ప్రోటీన్. ఓకే. పాలల్లో 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. సార్. లా ఆహ్, వే ప్రోటీన్ అనేది ఒకటుంటుంది. కేసిన్ అనేది ఒకటుంటుంది. కేసిన్ ఈ వేరే ప్రొడక్ట్స్ అన్నీ గూడా రిమూవ్ చేసిన తర్వాత పాలల్లో నుంచి ప్యూర్ వేని ఎక్స్‌ట్రాక్ట్ చేసి దాన్ని డ్రై చేసి ఆహ్, బాక్సెస్‌లో పెట్టి దాన్ని వే ప్రోటీన్ లాగా సేల్ చేస్తుంటారు. వే ప్రోటీన్ ఈస్ అబ్సల్యూట్‌లీ సేఫ్. ఓకే. ఇట్స్ కంప్లీట్‌లీ న్యాచురల్.
నాన్ వెజిటేరియన్ ఏమి ఉండదు అది. అందులో స్టెరాయిడ్స్ యాడ్ చేస్తారని, అది బాడీకి డ్యామేజ్ చేస్తదని, అందులో హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉంటాయని ఇప్పటికి గూడా చాలా ఫ్యామిలీస్, పేరెంట్స్ మనని అవాయిడ్ చేస్తా ఉంటారు. అవును. వే ప్రోటీన్ తీసుకుంటాం అనంగానే, "ఏయ్! అది జిమ్‌కెళ్ళే వాళ్ళు స్టెరాయిడ్స్ అవన్నీ కలుపుకుంటే అవి తీసుకుంటే డ్యామేజ్ అవుతది" అన్నట్టు అలాంటి మిస్‌కన్సెప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. హుహు. Actually, whey protein is a very safe protein and purest form of the protein. హుహు. మన ప్రోటీన్స్‌లో అన్ని అమైనో యాసిడ్స్ కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉన్న ప్రోటీన్స్ చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి ఈ ప్రపంచంలోనే. ఓకే. వాటిల్లో వే ప్రోటీన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోటీన్స్. హుహు. అండ్ సో వే ప్రోటీన్‌తో ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రోటీన్స్. అండ్ నేను ఈ పాడ్‌కాస్ట్ గాని ఎవరైనా చూసే వాళ్ళకైతే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ మీ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్‌ని మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. మీ రెగ్యులర్ డైట్‌లో నుంచి అనంటే, 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్‌ని ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎన్ అథ్లీట్ ఆర్ మీరు జిమ్ చేయకపోయినా, ఏం చేయకపోయినా గానీ, 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ మీరు చాలా సేఫ్‌గా మీ డైట్‌లోకి యాడ్ చేసుకోండి. అండ్ అబోవ్ 50 ఇయర్స్, 60 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే ఇట్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏజ్‌లో మజిల్ మాస్ అనేది ర్యాపిడ్‌గా డ్రాప్ అయిపోతా ఉంటది. సో, వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ లేకపోతే మజిల్ లాస్ అయిపోవడము, వీక్ అయిపోవడము, బోన్స్ వీక్ అయిపోవడం ఇట్లా అవుతుంటది. కాబట్టి అబోవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ యాడ్ చేసుకోండి. మరి ఇందులో ఎలాంటి వే ప్రోటీన్ చూజ్ చేసుకోవాలి అంటే ఆహ్, క దీంట్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా వరకు వే ప్రోటీన్స్ అనేవి చాలా సేఫ్ కాబట్టి అండ్ చాలా యూజ్‌ఫుల్ కాబట్టి ఇప్పుడు మార్కెట్ గూడా పెరిగింది. సో, దీన్ని ఆసరా చేసుకొని చాలామంది అడల్టరేషన్ అంటే కల్తీ చేయడము, ఈ వే ప్రోటీన్‌లో వేరే వేరేవి యాడ్ చేసి అమైనో స్పైకింగ్ లాంటివి చేసి సేల్ చేయడం చేస్తున్నారు. సో, ట్రస్టెడ్ బ్రాండ్స్ మంచి బ్రాండ్స్‌వి అవి వే ప్రోటీన్స్ ప్రొడక్ట్స్‌ని చూజ్ చేసుకోవాలి. దానికోసం మీరు గూగుల్‌లో రిసర్చ్ చేసన్నా ఎట్లైనా గానీ మంచి కంపెనీ ప్రొడక్ట్ వే ప్రోటీన్‌ని చూజ్ చేసుకోండి. దాన్ని రెగ్యులర్‌గా తీసుకోండి. మీ డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఈస్ 0.8 to 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ మీకు ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది పర్ డే. సో, ఆల్‌మోస్ట్ అన్ యావరేజ్ ఆఫ్ 60 కేజెస్ ఉన్న పర్సన్‌కైతే 54-60 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే మీట్ అవ్వాలి. దానికోసం ఒక వే ప్రోటీన్ స్కూప్ యాడ్ చేసుకోవడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పటి వరకు మీరు హ్యాండిల్ చేసిన కేసెస్‌లో హ్మ్. మీకు చాలా టఫ్ అండ్ చాలా హార్డ్‌గా అనిపించిన కేసెస్ ఏంటి? చాలా టఫ్ అంటే మోస్ట్‌లీ మనకి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనే కండిషన్ ఉంటది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి తెలుగులో. హ్మ్. హ్మ్. సో, లివర్ ఎంత ఇంపార్టెంటో మనకి ప్యాంక్రియాస్ గూడా అంతే ఇంపార్టెంట్. తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. సో, ఓవర్ డోసేజ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం, లాంగ్ టర్మ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు సడెన్‌గా ఒకరోజు ఎక్కువ డబుల్, ట్రిపుల్ తీసుకున్న రోజు సడెన్‌గా దే విల్ ఎండ్ అప్ ఇన్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అన్నప్పుడు. ఆ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళు చాలా సివియర్ ప్రాబ్లమ్స్‌లోకి ల్యాండ్ అప్ అయిపోతుంటారు. చాలా ర్యాపిడ్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఐ సీన్ ఎ యంగ్ ఈవెన్ ఒక 16 ఇయర్, 17 ఇయర్ బాయ్ ఒకతను పేరెంట్స్ చాలా ఉన్న ఏకైక కొడుకు. అట్లాంటి అతను జస్ట్ ఒక ఎపిసోడ్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ ల్యాండెడ్ అప్ ఇన్ ఎ హాస్పిటల్. ఇనీషియల్‌గా కొంచెం బెటర్ అవుతున్నాడు. ర్యాపిడ్‌గా మళ్ళీ వెంటనే డ్రాప్ అయిపోవడం, బ్యాడ్ అయిపోవడం. 40 డేస్ ఆఫ్ హాస్పిటల్ స్టే ఉండి ఫైనల్‌గా అతన్ని కాపాడలేకపోయాము. ఓకే. So, well, that was one of very unfortunate incidents and toughest case I've handled. Landed up in multiple problems. ఎన్నో చేసాము, ఎన్నో ట్రయల్స్ చేసాము, అటెంప్ట్ చేసాము. కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు దానికి డయాలిసిస్‌కి ట్రై చేసాము. పొట్టంతా నెక్రోసిస్ అయిపోవడం అంటే కుళ్ళిపోయిన పేగులు కుళ్ళిపోవడం అట్లా జరిగినప్పుడు దాన్ని సర్జరీ చేసాము. ఎన్నో చేసినప్పటికి వి కుడెంట్ సేవ్ దిస్ గై. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అండ్ టఫెస్ట్ కేసెస్ ఐ హ్యావ్. ఏమన్నా ఫన్నీ కేసెస్ జరిగాయా మీ లైఫ్‌లో? ఫన్నీ కేసెస్ జరుగుతూనే ఉంటాయి రోజు రెగ్యులర్‌గా. హ్మ్. బట్ వన్ ఫన్నీ కేస్ యాస్ ఎ ఎండీగా అంటే నేను ఎండీ జనరల్ మెడిసిన్ చేస్తున్నప్పుడు నా ఎక్స్‌పీరియన్స్‌లో హ్మ్. ఒకటి జరిగింది. అది షేర్ చేసుకుంటా. ఓకే సార్. ఒక చాలా ఆహ్,
రిచ్ లేడీ తను, బ్రాంకియల్ ఆస్థమాటిక్, చాలా ఫ్యాన్సీ హైఫై పేషెంట్. తను ఆస్తమాతో అటాక్‌తో ఇబ్బంది పడుతోంది. వి కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ ద డోస్ ఆఫ్ ద యాంటీ ఆస్మాటిక్ ఏజెంట్స్, డ్రగ్స్ అన్నీ పెంచుతూ పోతున్నాము. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ స్టార్ట్ చేసాము, ఎన్నో పెట్టినాము. బట్ హర్ ఆస్తమా కంటిన్యూస్ టు బి దేర్. అంటే అరే ఇంత కూడా రెస్పాన్స్ లేదు, ఏందిది అర్థమైతలేదు ఎవరికీ. ఫైనల్లీ వన్ డే ఇంకా ఏం చేయలేని స్టేజ్‌లో ఉన్నాము. ఆమేమో ఏం చేయలేకపోతున్నారు మీరు అని మన మీద ఫైర్ అవుతా ఉంది. ఏంటిది అని అర్థం గాక, మేడం అసలు మీరు ఏం తీసుకుంటున్నారు అంటే, షీ షీ సెడ్, వాట్ డు యూ థింక్ ఆఫ్ మీ, ఏమనుకుంటున్నారు నేనేమన్నా అన్‌ఎడ్యుకేటెడ్ బ్రూట్‌నా, ఐ నో వాట్ ఐయామ్ టేకింగ్ అని. ఓకే మేడం, జస్ట్ ఏమన్నా ఎక్స్‌పైరీ డేట్ ఎలా ఉంది ఏంటో చెక్ చేస్తాము అనండి. వాట్ షీ వాస్ టేకింగ్ మేము అన్నీ తీసుకొని చెక్ చేసాం. అండ్ షీ వాస్ యూజింగ్ ద రైట్ మెడికేషనే, రైట్ మెడిసినే తీసుకుంటుంది, రైట్ అంటే ఏంటి? ఇన్హేలర్సే వాడుతుంది. ఇన్హేలర్స్. ఇన్హేలర్స్, ఓకే. ఆస్తమా పేషెంట్స్ ఇన్హేలర్స్ ఓకే. తీసుకుంటారు కదా. ఓకే. సో రైట్ ఇన్హేలరే తీసుకుంటుంది. మేడం ఏమన్నా మనము టెక్నిక్‌లో ఏమన్నా మీరేమన్నా మిస్టేక్ చేస్తున్నారేమో, వి వాంట్ టు చెక్ ద టెక్నిక్ అంటే, యూ సౌండ్ సో స్టూపిడ్. షీ సెడ్ లైక్, వాట్ డు యూ ఫీల్ ఆఫ్ మీ, నేను ఇవన్నీ ఎన్ని చూసుంటా ఇవన్నీ అంటే, ఓకే మేడం, జస్ట్ ఫర్ అవర్ కన్ఫర్మేషన్ మేము కరెక్ట్ చేస్తున్నామా లేదా అని చూడాలనుకుంటున్నాం. బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ హైయర్ లెవెల్ ఆఫ్ మెడికేషన్ వి వాంట్ టు సీ అనంటే, షీ టుక్ ద మెడిసిన్ అండ్ తను ఇట్లా ఇన్హేలర్ ఇట్లా పర్ఫ్యూమ్ కొట్టుకున్నట్టు ఇక్కడ కొట్టుకుంది. ఇక మాకు నవ్వు ఆగలేదు. ఆ రోజంతా నవ్వుతూనే ఉండిపోయినాము. ఓకే. ఓకే. ద థింగ్ విచ్ షుడ్ బి టేకెన్ ఇంటు ద మౌత్ అండ్ తను ఇట్లా పర్ఫ్యూమ్ లాగా యూజ్ చేస్తుందని. మీకెవరికి అర్థం కాలే కావచ్చు. ఆ! ఇన్హేలర్‌ని ఇలా కూడా ఆ! తీసుకోవచ్చని. ఇట్లా సో ఇట్లాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. డే ఇన్, డే ఔట్ మనకి పేషెంట్స్ చాలా ఖతర్నాక్ పేషెంట్లు వస్తూ ఉంటారు. పంచులు ఇస్తా ఉంటారు. అంతేనా సార్? ఆ! మీరు చెప్పాక తన రియాక్షన్ ఏముంది మరి, ఎలా ఉంది? తన రియాక్షన్ వి కరెక్టెడ్ హర్ టెక్నిక్. ఏం చేస్తామో వి షుడ్ నాట్ సే ఎనీథింగ్ టు ద పేషెంట్. ఓకే. రీసెంట్‌గా మీ వీడియోలో ఒకటి చూసాను సార్ నేను. ఫారెన్ బాడీ కేసెస్ మేము 100 కంప్లీట్ చేసామని చెప్పేసి పెట్టారు. అసలు ఫారెన్ బాడీ కేసెస్ అంటే ఏంటి సార్ అసలు? అంటే ఫారెన్ నుంచి తీసుకొచ్చే బాడీసా? అట్లా కాదన్నది. ఫారెన్ బాడీ అంటే మన బాడీలో పార్ట్ కానిది ఏదైనా గానీ మన బాడీలోకి వస్తే దాన్ని ఫారెన్ బాడీ అంటాం. హ్మ్. లైక్ జనరల్‌గా చిన్న పిల్లలు కాయిన్స్ అవి మింగేస్తా ఉంటారు. అవి కొన్నిసార్లు విండ్ పైప్‌లో ఊపిరితిత్తుల్లోకెళ్ళిపోతాయి. విండ్ పైప్‌లోకెళ్ళిపోయినప్పుడు చోక్ అయిపోతాయి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తుల డాక్టర్ దాన్ని తీస్తూ ఉంటాడు. అండ్ అవి స్టమక్‌లోకి వెళ్ళిపోయినప్పుడు గానీ అట్లా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మన దగ్గరకొస్తుంటారు. ఆ కేసెస్‌ని ఫారెన్ బాడీ కేసెస్ అంటున్నాం. జనరల్‌గా మనకి పిల్లల్లో అయితే కాయిన్స్ మింగడం, బటన్ బ్యాటరీస్ అండ్ అవి మింగడము, క్లిప్స్ మింగడము ఇలాంటివి చూస్తుంటాము. అడల్ట్స్‌లో పెద్దవాళ్ళలో అయితే ఈ చికెన్ పీసెస్ ఒకేసారి పెద్ద పీస్ పెట్టుకోవడము, మటన్ సరిగ్గా బోన్స్. నమలకుండా మింగడం వల్ల చికెన్ బోన్స్, మటన్ బోన్ తట్టుకొని పోవడము, హ్మ్. ఫిష్ ముల్లులు ఇరుక్కుపోవడము, ఇవి కామన్‌గా అడల్ట్స్‌లో ఇవి చూస్తా ఉంటాము. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని వస్తువు ఏదైనా కడుపులో చూసారా? ఓన్లీ ఈ కాయిన్స్ కాకుండా అరే ఇది కూడా మింగుతారా అని అట్లాంటిదేమన్నా? నా కేస్‌లో నేను ఒక ఒక ఫన్నీ ఇన్సిడెంట్, ఇది మనకి ఫన్ కానీ యాక్చువల్లీ పేషెంట్ వాస్ ఇన్ ఎ వెరీ సివియర్ పెయిన్. ఓకే. యాక్చువల్లీ నేను చూసిన ఒక ఫారెన్ బాడీ కేస్ గురించి చెప్తా. Sure. వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ యాక్చువల్లీ. ఒక Okay. 25 ఇయర్ ఓల్డ్ ఐటీ పర్సనల్, తను ఐటీ ప్రొఫెషనల్. మేలా? ఫీమేలా? ఐటీ ఐటీ గై వచ్చాడు. ఓకే. లైక్ సివియర్ పెయిన్ అబ్డామిన్, ఏమి వామిటింగ్స్ అవుతున్నాయి, సివియర్ పెయిన్, చాలా ఇబ్బందిలో ఉన్నాడు తను. వి కుడ్ ఫైండ్ ఔట్ అండ్ అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా అబ్నార్మల్‌గా ఉన్నాయి. కిడ్నీ షట్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇమ్మీడియేట్‌లీ అది అబ్‌స్ట్రక్షన్ ఇంటెస్టైన్ అంటే పేగుల్లో ఏదో అడ్డుపడింది అని ఐడెంటిఫై చేసి సీటీ స్కాన్ చేయించాము. పెద్ద స్కానింగ్ చేయించాము. ఓకే. అందులో పెద్ద పేగు చివరి భాగం అంటే రెక్టమ్, పెద్ద పేగు చివరి భాగాన్ని రెక్టమ్ అంటాము. ఆ రెక్టమ్‌లో ఏదో పెద్ద హ్యూజ్ మాస్ ఉన్నట్టు ఐడెంటిఫై చేసాం. వి థాట్ అరే ఏమన్నా క్యాన్సర్ ఉందా, ఏదో గడ్డ ఉంది లోపల అన్నట్టు కొలనోస్కోపీ చేసి చూసాము. ఓకే. అండ్ టు అవర్ సర్ప్రైజ్ అది ఒక కీరా దోసకాయ. కీర దోసకాయ. ఆ! అంటే కాయ మింగేసాడా? కాయ మింగేస్తే అక్కడికి ఎలా వెళ్తది?
అంటే ఎలా వెళ్ళి ఉంటుంది అది మీకే తెలియాలి, మీరే ఆలోచించండి. సో ఇట్ వాజ్ కీరా దోసకాయ లోపల పెట్టుకోవడం వల్ల అక్కడ అది స్టమక్ అనుకోకుండా నుంచి అయితే తీసుకుంది కాదు. నోట్ నుంచి తీసుకోలేదు, అది ఓకే. ఎక్కడి నుంచో తీసుకున్నారు. అది అక్కడ ల్యాండ్ అప్ అయిపోయింది. అది అనుకోకుండా లోపలికి వెళ్ళిపోవడము, దాన్ని బయటకి రాలేక, సో వీ హ్యాడ్ టు డూ ఏ సర్జరీ. ఓకే. సర్జరీ చేసి దాన్ని తీయాల్సి వచ్చింది. పేషెంట్ అయితే సేఫే కదా. పేషెంట్ సేఫే. దిస్ వాజ్ ద మోస్ట్ వియర్డెస్ట్ ఫారెన్ బాడీ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఒక ఎక్స్పెక్ట్ కీరా దోసకాయ ఎక్కడ వస్తుంది కరెక్ట్. తినగానే బాత్రూమ్ వెళ్తా ఉంటారు, ఎందుకు సార్ అది? వాళ్ళనే అడగాలి నువ్వు. అంటే సైంటిఫిక్ ఏమన్నా రీజన్? తిన్న వెంటనే ఏంటంటే మన స్టమక్ అనేది ఒక సర్క్యులర్ మజిల్, అదొక షీట్ ఆఫ్ మజిల్స్ అది. సో ఫుడ్ తీసుకున్నప్పుడు, ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకున్నప్పుడు స్టమక్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో స్టార్లింగ్స్ లా అనేది మనం చదువుకున్నాం ఫిజిక్స్ లో వాటిలో. సో ఏదైనా స్ట్రెచ్ అయినప్పుడు అది మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది అన్నట్టు, బౌన్స్ బ్యాక్ స్ప్రింగ్ లాగా. ఓకే. సో స్టమక్ కూడా మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది, ఆ స్ట్రెచ్ నుంచి కాంట్రాక్ట్ అవుతుంది. ఆ కాంట్రాక్షన్ అనేది స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి, ఆ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ కి మూవ్ అవడం వల్ల అది మనకి తిన్న వెంటనే మోషన్ వచ్చినట్టు ఫీలింగ్, గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు, అది ఉంటది. కొందరు ఏమనుకుంటారంటే నాకు డైజెషన్ అవ్వకుండానే బయటికి వెళ్ళిపోతుంది, తినగానే మోషన్ వెళ్ళిపోతున్నా డైజెషన్ అవ్వట్లేదు అనుకుంటారు. యాక్చువల్ గా వాళ్ళకి ఆ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉండే స్టూల్ ఏదైతే, అదే మలం ఏదైతే ఉందో అది తిన్న వెంటనే అది బయటికి రావడం వల్ల వాళ్ళకి అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. అయితే కొందరిలో ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ చాలా హైటెండ్ గా, చాలా రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఎస్పెషల్లీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే కండిషన్ ఉంటది ఒకటి. ఆ ఐబిఎస్ పేషెంట్స్ లో ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ ఎక్కువగా ఉంటది. సో మరి ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ హైటెండ్ ఉన్న వాళ్ళకి బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. బయట ఎక్కడన్నా మీటింగ్‌లో గాని, ఫుడ్ తినగానే అక్కడ బాత్రూమ్‌కెళ్తే దే ఫీల్ వెరీ వియర్డ్ అండ్ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతా ఉంటారు. జస్ట్ చిన్న టిప్స్, ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ తగ్గించుకోవడానికి ఒక చిన్న టిప్స్ చెప్పండి సార్, టిప్ ఏదన్నా? లైక్ ఒకేసారి హెవీ బల్క్‌లో ఫుడ్ తీసుకోవద్దు. ఓకే. సో స్మాలర్ మీల్స్, మనం అంతకుముందు డిస్కస్ చేసినట్టు స్మాలర్ మీల్స్ డివైడెడ్‌గా కొద్ది కొద్దిగా తీసుకుంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్, సో స్ట్రెచ్ అనేది తక్కువ ఉండడం, దానివల్ల కాంట్రాక్షన్ తక్కువ ఉండడం వల్ల గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ తక్కువ అవుతుంది. 2 ఎక్కువ మనకి స్పైసెస్ అండ్ ఆయిల్స్ ఎక్కువ ట్రిగ్గర్ చేస్తాయి దీన్ని, గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ని. కాబట్టి స్పైసెస్, సోడాస్ అండ్ వీటిని, ఆయిల్స్, ఫ్రైడ్ ఫుడ్స్ని, వీటిని తక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అండ్ యాంగ్జైటీ మన బ్రెయిన్‌కి, గట్‌కి ఒక అనుబంధం ఉంటది. అది గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. ఆ యాక్సిస్‌ని మనము కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఓవర్‌గా యాంగ్జైటీ, మన బ్రెయిన్‌లో యాంగ్జైటీ ఫీల్ అయితే ఆ ఎమోషన్స్ అనేవి స్టమక్‌కి రీచ్ అయ్యి నాకు ఖచ్చితంగా మోషన్ వస్తదని ఆ మైండ్‌లో ఇది ఉన్నప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు దే ల్యాండ్ అప్ ఇన్ ఆ ప్రాబ్లమ్. సో యాంగ్జైటీని తగ్గించుకోవాలి. దీనికోసం కొంచెం యోగా గానీ, ఇంకా ఏదన్నా మెడిటేషన్ గానీ ఇట్లాంటివి ప్రాక్టీస్ చేస్తే యాంగ్జైటీ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకుంటే ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కూడా కంట్రోల్‌లో ఉంటది. అండ్ ఇవన్నీ చేశారు, మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నం చేసి కూడా తగ్గకపోతే కన్సల్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ మీకు ఫర్దర్‌గా కొంచెం వర్కప్ లాంటిది ఏదైనా చేస్తారు వాళ్ళు. కొంతమంది తిన్న అన్నం నోట్లోనే ఉండిపోతుంది అంటారు, డైజెస్ట్ అవ్వలేదు, గొంతులోనే ఉండిపోయింది, నోట్లోకి వస్తుంది ఊకే అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీన్ని యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు ఆనంద్. ఓకే. ఇది చాలా కామన్ ప్రెజెంటేషన్ అండ్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అండ్ ఈవెన్ గ్లోబల్ పాపులేషన్‌లో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనే కండిషన్ ఉంది. తిన్నది ఫుడ్ బయటికి వచ్చినట్టు అనిపించడము, చెస్ట్‌లో మంట, బరువుగా అనిపించడము, దడ పెట్టడము, గుండె నొప్పి వచ్చిందేమో అనుకోని గుండె డాక్టర్ దగ్గరికి పోయి యాంజియోగ్రఫీ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇది. సో దీన్ని ఎలా కంట్రోల్‌లో పెట్టాలి? దీన్ని ఏంటి అనంటే మెకానిజం ఏందంటే, మనం తీసుకున్న ఫుడ్ అనేది ఈ ఫుడ్ పైప్ నుంచి స్టమక్‌లోకి రీచ్ అవుతది. ఫుడ్ పైప్‌ని ఈసోఫేగస్ అంటాము. ఈసోఫేగస్ అండ్ స్టమక్ కలిసే జంక్షన్ దగ్గర ఒక ఒక వాల్వ్ ఉంటది. ఆ వాల్వ్ అనేది ఓన్లీ ఫుడ్ వచ్చినప్పుడు తెరుచుకొని తర్వాత వెంటనే క్లోజ్ అయిపోవాలి. సో మనం తీసుకున్న ఫుడ్ లోపలికొచ్చిన స్టమక్‌లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోవాలి. లేకపోతే ఏమవుతది, తీసుకున్న ఫుడ్ మళ్ళీ స్టమక్ నుంచి బయటకి వామిటింగ్‌లో వచ్చేస్తదన్నట్టు. సో అట్లా కాకుండా మనకొచ్చిన ప్రొటెక్షన్ వాల్వ్ అది.
అయితే ఈ వాల్వ్ కొంతమందిలో లూజ్ అయిపోతుంటది డ్యూ టు వేరియస్ రీజన్స్. స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఏజ్ అయిపోతున్న కొద్దీ మజిల్స్ వీక్ అయిపోతాయి కదా! ఎలాస్టిసిటీ లూజ్ అయిపోవడం వల్ల. అండ్ చాలా మంది బాగా కక్కి బయటకి తీస్తా ఉంటారు. కడుపులో పసరుంది అది తీసేయాలని పొద్దున బ్రష్ చేసిన తర్వాత వ్యాక్ వ్యాక్‌మని కక్కుతా ఉంటారు. యాక్చువల్‌గా ఆ ప్రాసెస్ ఇవన్నింటిలో మజిల్స్ అక్కడ ఉన్న వాల్వ్‌లో ఉన్న మజిల్స్ కండరాలనేది లూజ్ అయిపోవడం, వాటి ఎలాస్టిసిటీ అనేది లూజ్ అయిపోవడం వల్ల ఓపెన్ అప్ అయిపోయిన వాల్వ్ వల్ల తిన్న ఫుడ్ అనేది బయటికి రావడము, చెస్ట్‌లోకి రావడము, దానిలో చెస్ట్‌లో మంట, బరువు, ఆయాసం రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దీన్ని యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాము. ఇప్పుడు అదర్ కంట్రీస్‌లో మామూలుగా బ్రష్ చేసుకొని జస్ట్ నోట్లో వాటర్ పోసుకొని పుక్కిలించుకుంటారు. మన దగ్గర మీరన్నట్టే చాలా హ్మ్. మంది హ్మ్. కక్కుతేనే మొత్తం బయటకొస్తది, పసరంతా బయటకొస్తది అంటా ఉంటారు. కరెక్ట్. సో, హ్మ్. కక్కడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కక్కడం అస్సలు అబ్సల్యూట్‌లీ రబ్బిష్. అది అసలు చేయకూడదు. ఓకే. మనకి యాక్చువల్లీ వెనకాల గ్యాగ్ రిఫ్లెక్స్ ఉంటది. అంటే ఇట్లా మనం లోపలికెళ్ళినప్పుడు ఉయక్‌మని ఒక సెన్సేషన్ వస్తది గదా! దాన్ని ఇంకా గ్యాగ్ అది రిఫ్లెక్స్ పెట్టి ఇట్లా అంటాము. తిడతా ఉంటారు గదా! ఇంక రావాలని. సో, టంగ్ క్లీనరే వాడాలి మనము. ఓకే. అయితే గ్యాగ్ రిఫ్లెక్స్ అనేది ఆ రిఫ్లెక్స్ మనకి దేవుడు ఒక పర్పస్‌లో ఇచ్చాడు. ఆ ఓకే. గ్యాగ్ రిఫ్లెక్స్ దగ్గరికి రాకండ్రా బాబు! ఇక్కడొచ్చారంటే మీకు లోపల డ్యామేజ్ అవుతది. మీకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి ఫ్యూచర్‌లో అని జెప్పేసి. మనమేమో దాన్ని దాటుకొని వేక్ వేక్ అని అన్నీ బయటకి తీయడానికి ట్రై జేయడము. చాలా మందిలో ఉన్న మిస్‌కన్సెప్షన్ ఏంటంటే కడుపులో ఉన్న పసరు తీస్తే హెడ్‌ఏక్ తగ్గుతుంది నాకు అని అంటారు. సో, ఇప్పుడు మన అసలు పాడ్‌కాస్ట్ జూసే వాళ్ళకి ఇది ఒక అడ్వైస్ అంటారు. బెస్ట్ అడ్వైస్ యాసిడ్ రిఫ్లక్స్ ఇవన్నిటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే అట్లా కక్కడము, పసరు తీయాలని ట్రై చేయడం చేయకండి. టంగ్ క్లీనర్ తీసుకోండి. ఓన్లీ ఫస్ట్ హాఫ్ పార్ట్ ఆఫ్ టంగ్ మాత్రమే కడుక్కోండి. బాగా లోపలికి చేయడము అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ చాలా మంది ట్రావెల్ చేస్తుంటప్పుడు వామిటింగ్ చేసుకుంటా ఉంటారు. దానికి రీజన్ ఏంటి సార్? బస్సులో గాని, కార్‌లో వెళ్తా ఉంటే వామిటింగ్ హ్మ్. చేసుకుంటా ఉంటారు. నిమ్మకాయ తీసుకెళ్తే సరిపోతదంటారు. అవునవును. దీన్ని మోషన్ సిక్‌నెస్ అంటారు. హ్మ్. సో, యాక్చువల్లీ మన బ్రెయిన్‌కి సెన్సరీ పర్సెప్షన్ మన పంచేంద్రియాలు అంటారు గదా! అట్లా అవును. మన బ్రెయిన్‌కి అది ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఏంటి, ఎక్కడుంది అని తెలుసుకోవడానికి అది ఈ పంచేంద్రియాలని వాడుకుంటది. వాటిలో సైట్ కళ్ళు చూస్తాయి. చెవుల్లో మనకి వెస్టిబ్యులర్ సిస్టమ్ అనేది ఉంటది. వెస్టిబ్యులర్ సిస్టమ్ మన లొకేషన్, మన మూవ్‌మెంట్స్‌ని పసిగట్టడానికి అండ్ మన లెగ్స్‌లో, ఫీట్‌లో ఉండే నరాలు వాటిల నుంచి వచ్చిన సెన్సేషన్స్. ఈ 3 సెన్సేషన్స్ వల్ల మనం ఎక్కడ ఉన్నాము, ఏంటి అనేది మన బ్రెయిన్ ఐడెంటిఫై చేస్తది. ఓకే. సో, వీటిల్లో ఇప్పుడు కార్‌లో వెళ్తున్నప్పుడు వీటిల్లో ఏందంటే ఐస్ నుంచొచ్చే కళ్ళ నుంచొచ్చే పర్సెప్షన్, ఈ ఇయర్స్ నుంచొచ్చే పర్సెప్షన్, లెగ్స్ నుంచొచ్చే పర్సెప్షన్‌లో డిస్క్రిమినేషన్ ఉండడం వల్ల, డిస్క్రిపెన్సీ ఉండడం వల్ల బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ స్టేట్‌లోకెళ్ళిపోతది. అంటే మనం ట్రావెల్ చేస్తున్నామా, కూర్చొని ఉన్నామా, ఒక దగ్గర ఉన్నామా, ఈ కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువైపోయి, కన్‌ఫ్యూజన్‌లో వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటది. దీన్ని మోషన్ సిక్‌నెస్ అంటాం. సో, కార్‌లో గాని ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఫోన్స్ చూడడం గాని, న్యూస్ పేపర్ లాంటిది బుక్స్ కానీ చదవడము, ఇలాంటివన్నీ మోషన్ సిక్‌నెస్ ఇంకా వర్సన్ చేస్తాయి. ట్రిగ్గర్ చేస్తాయి. సో, హుహు. అలాంటివి చేయకండి. ఏదన్నా మ్యూజిక్ వినండి అండ్ ఇంటరాక్ట్ అవ్వండి. పక్కన వాళ్ళతో మాట్లాడడం అలా చేస్తున్నప్పుడు మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఉంటది. మైండ్‌లో ఉన్న కన్‌ఫ్యూజన్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అనేది తగ్గుతది. ప్రిఫర్ టు బీ ఆన్ ఎ ఫ్రంట్ సీట్ అండ్ మీకు డ్రైవింగ్ వస్తే ప్రిఫరబ్లీ డ్రైవింగ్ చేయండి. దానివల్ల ఐస్ అండ్ వెస్టిబ్యులర్ సిస్టమ్‌లో ఉండే కమ్యూనికేషన్ అనేది మెరుగుపడతది. సో, కాన్సంట్రేషన్ మొత్తం సో, డ్రైవింగ్ మీద. కాన్సంట్రేషన్ డ్రైవింగ్ మీద ఉండడం వల్ల మోషన్ సిక్‌నెస్ అనేది తగ్గుతది. హ్మ్. అండ్ ఇఫ్ యూ కాంట్ డ్రైవ్ ఫ్రంట్ సీట్ ప్రిఫర్ చేయండి. విండోస్ లైట్‌గా కొంచెం డౌన్ చేసుకుంటే కొద్దిగా ఆ సౌండ్ కానీ, అది గాని కొద్దిగా మిమ్మల్ని డీవియేట్ చేస్తారు, డైవర్ట్ అవుతారు. అండ్ ఐఫోన్‌లో గూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఫోన్ ఓకే. యూజ్ చేసేవాళ్ళు డెఫినిట్‌గా యూజ్ చేయాలి టైప్‌లో ఉంటే ఐఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఆ సెట్టింగ్ ఆన్ చేస్తే ఓకే. ఈవెన్ మీకు మోషన్ సిక్‌నెస్ ఉన్నా గాని అది ఆ బ్యాలెన్స్ అనేది మనకి తీసుకొనొస్తదన్నట్టు. అండ్ ఆండ్రాయిడ్‌లో అయితే ఒక స్పెసిఫిక్ యాప్ డౌన్‌లోడ్ చేయాల్సుంటది. ఆండ్రాయిడ్‌లో గూడా ఇలాంటి యాప్ అనేది ఒకటి ఉంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ట్రావెల్ చేసే టైంలో అది ఆన్ చేసుకుంటే సెట్టింగ్, ఈ మోషన్ సిక్‌నెస్ అనేది కొద్దిగా కంట్రోల్‌లో ఉంటది.
అండ్ చిన్న టిప్ ఇంకోటి ఒకటి నిమ్మకాయ వాసన చూస్తా ఉంటారు చాలా మంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ చీప్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కంట్రోలింగ్ మోషన్ సిక్‌నెస్ అన్నట్టు. ఈ వాసన అనేది మైండ్‌ని ట్రిగ్గర్ చేసి బ్రెయిన్‌లో ఆ బ్రెయిన్ ఫాగ్‌ని వాటిని కొద్దిగా దూరం పెడతది. అండ్ ఇంకా మెడికేషన్స్ సైడ్‌కొస్తే కొన్ని ఇప్పుడు మనకి స్టిక్కర్స్ అవి ప్యాచెస్ అవి అవైలబుల్‌గా ఉన్నాయి. మోషన్ సిక్‌నెస్ కోసం హైసమిన్ ప్యాచెస్ అవి అవైలబుల్ ఉన్నాయి. అవి ఇక్కడ వెనక ఇయర్ వెనకాల స్టిక్ చేసుకోవాలి. చిన్న చిన్నవి 200కి మనకి 10 ప్యాచెస్ అవి దొరుకుతాయి. అవి తీసుకొని మీరు అప్లై చేసుకుంటే గూడా చాలా వరకు మోషన్ సిక్‌నెస్ కంట్రోల్‌లో ఉంటది. అండ్ ఇవన్నీ ఇన్ని ట్రై చేసినా గానీ తగ్గట్లేదు అంటే ఆహ్, మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేసి కొన్ని టాబ్లెట్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఓవర్‌గా బింజ్ చేయడము, బాగా హెవీ మీల్ తీసుకోవడము, ఆయిలీ ఫుడ్స్, ఫ్రై ఐటెమ్స్ ఎక్కువ తీసుకుంటే మీకు ఇంకా ఈ మోషన్ సిక్‌నెస్ వల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో, లైటర్ ఫుడ్స్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ దీంతో మీకు కొంచెం ఈ సింప్టమ్స్ అనేవి తక్కువైతాయి.